హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నా కామెంట్ రూమ్లో తెలియజేయండి. నేను ఇక్కడ కొన్ని మీషోలో తీసుకున్న లెహెంగాస్ అన్ని న్యూ ట్రెండింగ్లో ఉన్న లెహెంగాస్, కలంకారీ లెహెంగాస్ అనమాట. చాలా చాలా బాగున్నాయి. సేమ్ టీ కలర్ వస్తుందండి, బ్లూ కలర్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి లైట్ కనకాంబరం కలర్ వస్తుంది అనమాట. చాలా చాలా బాగున్నాయి. అవి ఎలా వచ్చాయంటే చూద్దాం. అవన్నీ పెట్టేశాను, కానీ ఒకటైతే కనిపిస్తుంది, బయటకే కనిపిస్తుంది, నేను పెట్టిందే వచ్చిందని. ఇంకోటి ఎలా వచ్చింది అంటే కూడా చూపిస్తాను. చూడండి, ఇందులో వచ్చిందన్నమాట. ఎలా వచ్చింది అయితే చూద్దామండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి క్రషింగ్ వచ్చిందండి. చాలా చాలా బాగుందండి. కాస్ట్ తగ్గట్టుగానే ఉంది, చాలా బాగుంది. ఇది వేసుకొని కూడా చూపిస్తానండి. ఇంతకుముందు అంతా ఎందుకు వేసుకోలేదంటే అమ్మవారు పెట్టాలన్నారని చూపించలేదు. కట్టుకొని ఇక్కడ నుంచి కట్టుకొని కూడా చూపిస్తాను. అన్స్టిచ్డ్ అని పెట్టాను, మళ్ళీ ఎలా వచ్చాయి చూడండి. ఇది వచ్చేసి 800 చేంజ్ అండి, కాబట్టి ఇది కొంచెం క్లాత్ వేరే ఉంది, అప్పుడే తెలుస్తూ ఉంది నాకైతే. కాస్ట్ తగ్గట్టుగానే ఏవైనా ఉంటాయి, పిండి కొద్ది రొట్టె అంటారు కదా, అలా ఉందన్నమాట. ఇదైతే 800 కాబట్టి వీటికి చెంకి వచ్చింది, అంత బాగా వచ్చింది, నీట్గా వచ్చింది. ఈ వీడియో చెప్తాను. సరే, ఫస్ట్ బ్లూ కలర్ చూపించిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. దానికి దీనికి డిఫరెంట్ ఏంటో కూడా చెప్తాను. ఇదంతా దుప్పటా అండి. దుప్పటా వచ్చేసి అంత కలంకారీనే వస్తుంది. మనకు టెసెల్స్ కూడా ఇచ్చారు లైట్గా. టెసెల్స్ అయితే లైట్గా ఇచ్చారండి, అక్కడక్కడ ఒకటి ఇచ్చారన్నమాట. బ్లూ కలర్, అంత బ్లూ కలర్, అంత డిజైన్ అంతా ఇలా వస్తుంది. మనకు వేసుకున్న కూడా మంచి లుక్ ఉంటుంది. చున్నీ కూడా చాలా బాగానే ఉందండి. అంటే లెంత్ వచ్చేసి 2 మీటర్స్ అయితే ఏం లేదండి, 1.5 మీటర్ అలా ఉంటుంది. ఇట్లా వేసుకున్న కూడా మంచి లుక్ ఉంటుంది చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అట్లా డిఫరెంట్ అయితే ఏం లేదండి. చూడండి, చున్నీ అయితే ఇలా ఉంటుంది, అంత కలంకారీ డిజైన్ వచ్చింది చూడండి. పైన కింద సేమ్ ఒకటే డిజైన్ వచ్చింది, ఇంత డిజైన్ అంతా ఇలా ఉంటుంది చూడండి. పైన కింద సేమ్ అదే వచ్చింది, చాలా బాగుంది. అంటే ఇందులో పాలిస్టరే అండి. ఇది డోలా సిల్క్ అంటామే, ఆ క్లాత్ అనమాట. అయితే వాటర్లో పని ఇది ఏం కాదండి, వాషింగ్ మిషన్ అని కూడా వేయచ్చు. చాలా బాగుంది. చున్నీకి అయితే ఇలా లైట్గా టెసల్స్ ఇచ్చారు, అక్కడక్కడ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి లోపల కట్టేసి వాళ్ళే కుట్టిచ్చారనమాట. ఇది వచ్చేసి బాడీ పార్ట్ కండి, 80 సెంటీమీటర్స్ ఇచ్చారు. నేనైతే అసలు ఇవ్వలేదు అనుకున్నాను, లోపల స్టిచ్ చేసి ఇచ్చారనమాట. చాలా బాగుంది. ఇది కింద పార్ట్కి వస్తుంది అనమాట, లేదంటే హ్యాండ్స్కి వేసుకోవచ్చు. మనం ఒక సైడ్ కింది పార్ట్కి వేసుకోవచ్చు, ఇట్లా బాడీ కింది పార్ట్కి వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా పెట్టుకోవచ్చు. ఒక సైడ్కి వచ్చేసి హ్యాండ్స్కి ఇచ్చారు చూడండి. చాలా చాలా బాగుంది. 80 సెంటీమీటర్స్ ఇచ్చారండి. ఇదైతే చూడండి, ఇదంతా ఇలా ఉంటుంది. ఇందాక చూపించింది బ్యాక్ పార్ట్ అండి. ఇంకా షైనింగ్ ఏం బాగా తక్కువగా ఉంది అనిపించింది. ఇలా ఉంది, చాలా బాగుంది. మనం ఇందులో వచ్చినది ఇది కుట్టించుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. ఇది రెండు కూడా నేను కట్టుకొని చూపిస్తాను, సైడ్కి పెడతాను, చూసేయండి. మనకు పైన ఇలా ఇస్తారండి, మనం లాడీ ఎక్కించుకోవడానికి ఇలా కుట్టి ఇస్తారనమాట. పైన సెట్ ఇదంతా బాడీ చిన్నగా ఫ్రిల్ వేసి ఇచ్చారు చూడండి. ఇదంతా క్రషింగ్ అండి, క్లాత్ వచ్చేసి క్రషింగ్ ఇచ్చారు చూడండి. కనిపిస్తుంది మీకు, ఫ్రిల్ ఇచ్చారు, చిన్నగా పోసి ఇచ్చారండి. ఫ్రిల్స్ వచ్చేసి నేను కట్టుకున్నప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇలా ఇచ్చారనమాట, ఫ్రిల్ అంతా ఇలా ఇచ్చారు. మనం కట్టుకొని ఇలా స్ట్రైట్ కుట్ ఒకటి వేసుకొని కట్టుకొని చూపించవచ్చండి. చాలా చాలా బాగుంది. లోపల వచ్చేసి పాలిస్టర్ క్లాత్ ఇచ్చారు చూడండి. మరి అంత క్లాత్ సిల్క్ క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ ఇచ్చారనమాట. కింద వచ్చేసి మనకి క్యాన్వా ఇచ్చారు, స్టిప్ నిలబడడానికి. మనం వేసుకున్నప్పుడు ఇలా గోల్డ్ రావాలి కదా, అలా ఇచ్చారు చూడండి. ఇలా ఉంటుంది, లేదంటే ఇలా ఉంటుంది. కింది పార్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి, ఇలా వస్తుంది అనమాట. నేను కట్టుకున్నప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది మీకు సైడ్కి పెడతాను కదా, తెలుస్తుంది అనమాట. కింద అంతా ఇలాగే ఇస్తారు చూడండి. ఇలా కింద అంతా ఇలా ఉంటుంది. ఇంకా గోల్ కూడా బాగానే ఉందండి, చూపిస్తాను ఎంత గోల్ ఉంది ఏంటి అనేది. 2 మీటర్స్ ఉందా 3 మీటర్స్ ఉందా కూడా తెలుస్తుంది.
3 మీటర్స్ ఈజీగా ఉందండి. కింద సైడ్ లెంత్ వచ్చేసి లెంత్ ఉందన్నమాట. కింద సైడు చూడండి, ఇట్లా పట్టుకుని కూడా నాకు కాలేదు. 3 మీటర్స్ ఈజీగా ఉందండి. కింద సైడ్ ఇలా ట్యాంక్ అందించి ఇలా ఇచ్చారనమాట. చాలా బాగుంది, వేసుకున్నప్పుడు మంచి పార్టీ వేర్ లుక్ వస్తుంది, చాలా బాగుంది. ఇది వచ్చేసి 800 చేంజ్ పడింది అనమాట. అందుకే క్లాత్ వచ్చేసి ఇది క్రషింగ్ క్లాత్ ఇచ్చారనమాట. బాడీకి అంతా ప్లెయిన్ మామూలుగా ఇచ్చి దీనికి వచ్చేసి బాటమ్ వచ్చేసి అంత ఇలా ఇచ్చారు చూడండి. ఇదంతా పాయిల్ ప్రింట్ అండి, ఇదేం చెంకి అయితే కాదు, క్రషింగ్ ఉందన్నమాట. క్లాత్ వచ్చేసి చున్నీ ఏం లేదు, మళ్ళీ పైన బాడీ పార్ట్ ఏం లేదు, ఓన్లీ ఇది మాత్రమే క్రషింగ్ ఉందన్నమాట. ఇది ఎలా వచ్చిందో చూద్దాము. ఇది వచ్చేసి లైట్గా చెంకి ఇచ్చారు. ఇవంతా చెంకి అనమాట, వాళ్ళే స్టిచ్ చేసి ఇచ్చారనమాట. దానికి వచ్చేసి సేమ్ ఇదే డిజైనే వచ్చింది, కానీ దానికి పాయిల్ ప్రింట్ ఇచ్చారు. ఇది వచ్చేసి 600 అబోవ్ పడిందండి, అది వచ్చేసి 800 అబోవ్ పడింది. దానికి దీనికి హాఫ్ అమౌంట్ తేడా ఉంది కాబట్టి దానికి దీనికి తేడానే ఉంది, క్లాత్ తేడానే ఉంది. ఇదంతా మామూలు క్లాత్ ఇచ్చారు, రఫల్ క్రష్ క్లాత్ అయితే కాదు. చున్నీ ఎలా ఉంది ఏంటి, బాడీ పార్ట్ ఎలా ఉందో చూద్దాము. ఇది వచ్చేసి దీనికి గోటా పట్టి ఇచ్చారు చూడండి, బాడీ పార్ట్ కూడా కింద గోటా పట్టి ఇచ్చారు. చూడండి ఇలా ఉంటుంది అన్నమాట. ఇదంతా బాడీ పార్ట్, ఇదంతా ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఫ్రంట్ అయినా వేసుకోవచ్చు, బ్యాక్ అయినా వేసుకోవచ్చు. మనకి ఇది హ్యాండ్స్కి వస్తుంది, అలాగే బాడీకి వస్తుందండి. కొంచెం ఇలా వస్తుంది అనమాట. చాలా బాగుంది, బొమ్మలు కూడా చాలా చాలా బాగున్నాయి, కలంకారీ. చున్నీ ఎలా వచ్చిందో చూద్దాము. ఇది కూడా చాలా చాలా బాగుంది చూడండి, ఇలా ఉందన్నమాట. ఇది నేను 4 మడతలతో చూపిస్తున్నాను. ఇలా ఉంది చూడండి, దగ్గర నుంచి షైనింగ్, క్లాత్ కూడా చాలా షైనింగ్ ఉంది. దానికి దీనికి తేడా ఉంది కదా, చాలా చాలా బాగుంది. చూడండి ఇలా ఉందన్నమాట. అంతా నేను కట్టుకున్నప్పుడు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి లుక్ అనేది. కింద వచ్చేసి లోపల వచ్చేసి పాలిస్టర్ క్లాత్ ఇచ్చారు, లైనింగ్ ఏమి ఇచ్చారు చూద్దాము. దీనికైతే ట్యాంక్ ఎక్కువ ఇచ్చారండి, చాలా. చూడండి ఇది కూడా ఇచ్చారు, ట్యాంక్ ఇచ్చారు. అలాగే కింద వచ్చేసి క్యాన్వా కూడా ఇచ్చారండి, లైట్గా కొంచెం క్యాన్వా కూడా ఇచ్చారు. కింద సైడ్ లైనింగ్ వచ్చేసి క్యాన్వా ఇచ్చారు. అందుకే ఇది స్టిఫ్గా నిలుపుకుంటుందండి, మనం వేసుకున్నప్పుడు కూడా మంచిగా ఉంటుంది. ఇది లైనింగ్ క్లాత్కి అటాచ్ చేశారు చూడండి, ఇలా లైనింగ్ క్లాత్కి అటాచ్ చేశారు. కింద దీనికి లైనింగ్కి ఇలా ఇచ్చారు, క్యాన్వాస్ ఇచ్చారు. దీనికి కూడా క్యాన్వా ఇచ్చారు చూడండి. కింద ఇది వచ్చేసి మళ్ళీ ఆ క్లాత్ మనకి లైనింగ్ క్లాత్ ఏది ఇచ్చారో దాంతో దీన్ని అటాచ్ చేసి ఇచ్చారు అనమాట. లోపల క్యాన్వా పెట్టి ఇచ్చారు. చాలా బాగుంది క్లాత్ అయితే, చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. అయితే కొంచెం రఫ్గా ఉంది క్రష్ క్లాత్. ఇది వచ్చేసి మామూలుగా అంతా షైనింగ్ క్లాత్ అండి, సేమ్ ఇదే కలర్. నాకు ఇప్పుడు శారీ కూడా ఉంది అని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, చాలా బాగుందండి. అది కూడా ఏంటి ఇంత థిక్నెస్ లేదు, లైట్ కలర్ అనమాట అది. దీనికి వాళ్ళే లాడీ కూడా ఇచ్చారండి చూడండి, మనకు కట్టుకోవడానికి లాడీ కూడా ఇచ్చారనమాట. మనం దీన్ని కుట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ పైన బాడీ పార్ట్ ఒకటి, ఇది చున్నీ అనమాట. ఓన్లీ బాడీ పార్ట్ ఒకటి కుట్టించుకొని మనం వేసుకున్నామంటే మంచి లుక్ ఉంటుంది. లేదంటే మనం ఇట్లా వేరే బ్లౌజ్ ఉన్నా కూడా పేరప్ చేసుకోవచ్చు అండి. ఇది చిన్నపిల్లలకైనా అంటే 15 ఇయర్స్ అబవ్ నుంచి కూడా మనం, ఇది పిల్లలు హైట్గా ఉన్నారంటే సెట్ అవుతుందండి, చాలా బాగుంటుంది. అలాగే చున్నీ ఎలా వచ్చిందో చూద్దాము. చున్నీ కూడా డిజైన్ చాలా బాగుందండి. చూడండి చున్నీకి డిజైన్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. అంతా ఇలా షైనింగ్ చూడండి, చాలా చాలా బాగుందండి. క్లాత్ అంతా కూడా చాలా బాగుంది. మనకి చిన్నగా లేసి గోటా పట్టి ఇచ్చారు చూడండి, కనిపించక చిన్న గోటా పట్టి ఇచ్చారనమాట. పైన వచ్చేసి ఇలా కుట్టారు, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా కుట్టారు చూడండి, ఇలా కుట్టారనమాట. పైన ఇలాగే వస్తుంది, కింద కూడా సేమ్ అంతా ఇలాగే వస్తుంది చూడండి, చాలా బాగుందండి. మనకి చున్నీ వేసుకున్నప్పుడు మంచి లుక్ ఉంటుంది. కానీ సేమ్ దానికి ఎలా ఇచ్చారో అంతే ఇచ్చారండి. క్లాత్ వచ్చేసి దీనికి ఏం టెసల్స్ ఏమి ఇవ్వలేదు. చుట్టూ ఇలా గోటా పట్టి ఇచ్చారనమాట. 4 వైపులు ఇలాగే ఇచ్చారు చూడండి, చుట్టూ 4 వైపులా ఇలాగే ఉంది. కింద పైన సేమ్ అంతా కూడా గోటా పట్టి లేసి ఇచ్చారనమాట.
గోటాపత్తి లేసి ఇచ్చారనమాట. చాలా బాగుందండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చండి. చాలా చాలా బాగుంది. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. ఓకే మరి బాయ్.